తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకోనున్నాయా? పొత్తులపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లి మోడీతో కేసీఆర్ చర్చించనున్నారా? పొత్తుల వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? బీజేపీ నేతల మాటేంటి? పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలో ఏం జరగబోతోంది? తెలంగాణలో పొత్తులపై కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకుంటాయంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో తమకు ఉమ్మడి శత్రువుగా ఉన్న కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ బీఆర్ఎస్ జతకట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో గులాబీ బాస్ కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మోదీతో పొత్తులపై చర్చిస్తారంటూ వ్యాఖ్యలు వినిపించాయి. నిజానికి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ముక్కోనపు పోటీ నెలకొని ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ ఇదే ఊపుతో పార్లమెంటు ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. కనీసం 12 సీట్లను గెలుచుకోవడమే టార్గెట్ గా పెట్టుకుంది. అటు శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ అత్యధిక ఎంపీ స్థానాలను గెలిచి పరువు నిలబెట్టుకోవాలన్న ఆలోచనలో ఉంది. సిట్టింగ్ స్థానాలతో పాటు మొత్తం 14 సీట్లపై గురిపెట్టింది. అటు కేంద్రంలో హ్యాట్రిక్ పై దృష్టి సారించిన బీజేపీ సొంతంగా 370 ఎంపీ సీట్లు, మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లు గెలుచుకునేందుకు పావులు కదుపుతోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటూ దక్షిణాదిలోనూ అత్యధిక లోక్సభ స్థానాలు గెలుచుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ తో పొత్తుకు బీజేపీ వెళుతుందంటూ ప్రచారం జరిగింది. నిజానికి బీఆర్ఎస్ బీజేపీ పొత్తులు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమని అంచనాలు ఉన్నాయి. బీఆర్ఎస్ కూడా బీజేపీతో కలిసి మెజారిటీ లోక్సభ సీట్లు గెలుచుకుని ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ప్రణాళిక వేసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మొదటి నుంచి బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటేనని కాంగ్రెస్ విమర్శిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే ప్రచారం చేసింది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఖాయమంటూ హస్తం పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంశంపై క్లారిటీ ఇచ్చేశారు కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఎవడైనా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అని మాట్లాడితే లాగి చెంప చెల్లుమని కొట్టండి అంటూ కిషన్ రెడ్డి అన్నారు. ఒక చెంప కాదు, ఎడమ కూడి 2 చెంపలు పగలగొట్టండి అంటూ కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు అనే దుష్ప్రచారాన్ని నమ్మకండి అంటూ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మెడ మీద తలకాయ లేనోడే బీఆర్ఎస్ తో పొత్తు మీద మాట్లాడుతున్నాడని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. మెడ మీద తలకాయ లేనోడు మాట్లాడుతుంటారు, బట్ దేని చేస్తుందని ఎవడైనా మెడ మీద తలకాయ ఉన్నాడు మా పార్టీ రాజకీయ పరిస్థితి చూసిన తర్వాత టీఆర్ఎస్ తోటి కలుస్తామని ఎవడని అనుకుంటే ఎవడైనా ప్రచారం చేస్తే మూర్ఖులు, వాళ్ళు మూర్ఖత్వంతో చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ పనికిరాని మాటకు పెద్ద స్పందించాల్సిన అవసరం లేదు. నేను తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, గౌరవ మీడియా మిత్రులకు కూడా కోరుతా ఉన్నాను, మీడియా హౌసులకు కూడా కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో స్వతంత్రంగా పోటీ చేస్తుంది. 17 సీట్లకు పోటీ చేస్తాము, మెజారిటీ సీట్లు గెలుస్తాము. మునిగిపోయే నావను పట్టుకోము. ఇప్పుడు కూడా మునిగిపోయే నావకు మేము సహకారం అందించే ప్రసక్తి లేదు. మేము స్వతంత్రంగా ముందుకెళ్తాము. మేము ఏ రోజు కూడా, ఈ రోజు కాదు, ఏ రోజు కూడా టీఆర్ఎస్ తో కలవలేము. మేము ఒక సీట్ వచ్చినప్పుడు కూడా కలవలేదు. ఇప్పుడు ఎందుకు కలుస్తాం? ఎమ్మెల్యేగా ఏముంది ఇప్పుడు టీఆర్ఎస్ దగ్గర కలవడానికి? టీఆర్ఎస్ పార్టీ అవసరం తెలంగాణకు ఉందా? టీఆర్ఎస్ పార్టీ అవసరం పార్లమెంట్కు ఉందా? టీఆర్ఎస్ పార్టీ ఒకరు ఇద్దరు ఎంపీలు గెలవాల్సిన అవసరం ఈరోజు ఢిల్లీకి ఉందా? బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు కాంగ్రెస్ కుట్రగా కిషన్ రెడ్డి అభివర్ణించారు. గతంలో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీయే పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిందని గుర్తు చేశారు. కుట్రపూరితంగా బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అవసరం తెలంగాణకు లేదని, బీజేపీకి కూడా లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటుకు అవసరం ఉందా? అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే రకమైన ప్రచారం చేశారు. మళ్లీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ఇదే రకమైన ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ఈ రకంగా తెర వెనుక నాటకాలు కాంగ్రెస్ టీఆర్ఎస్ లాగా మేము చేయము. కాంగ్రెస్ టీఆర్ఎస్ తెర వెనుక నాటకాలు చేసేటువంటి పార్టీ. తెర ముందు చేశారు వాళ్ళు, తెర వెనుక చేస్తున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ తెర ముందు చేశారు, ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నారు, కేంద్రంలో రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్నారు.
అనేక ఎన్నికల్లో కలిసి పనిచేశారు. మొన్న రాష్ట్రపతి ఎలక్షన్స్ లో కూడా కలిసి పనిచేశారు. ఇటీవల జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాబట్టి ఇంత నగ్న సత్యాలు కళ్ళ ముందుంటే లేని విషయాన్ని తీసుకొచ్చి ఈరోజు దుష్ప్రచారం చేయడం ఎత్తున్నదో ఇంతకంటే దుర్మార్గము ఇంకొకటి ఉండదు. నేను ఈరోజు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను. ఈ కుట్రపూరితమైనటువంటి దుర్మార్గపు రాజకీయాలను కానీ ఈ ప్రచారాన్ని కానీ ఎవరు నమ్మకూడదు. ఎవడైనా అంటే లాచి చంపగా కొట్టాల్సిన కొడతాను. ఎవడైనా మేము అలయన్స్ పెట్టుకుంటున్నాము బీజేపీతో ఎవడని అంటే ప్రజలను కొడతా ఉన్నాను, లాచి చంపకాయ కొట్టాల్సిన కొడతాను. కుడి ఎడమ ఒక చంపకాయ కాదు, కుడి ఎడమ 2 దిక్కులు కొట్టాల్సిన కూడా కొడతాను. ఎవడనంటే ఏ మూర్ఖుడు అన్నంటే ఏ దుర్మార్గుడు అన్నంటే. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 స్థానాలు కైవసం చేసుకోగా బీజేపీ 4, కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలుపొందగా ఎంఐఎం 1 స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి 10 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. అయితే బీఆర్ఎస్ తో పొత్తును రాష్ట్ర బీజేపీ నాయకత్వం వ్యతిరేకిస్తుంటే కేంద్రంలోని పార్టీ హైకమాండ్ కొంత సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఈ లోక్సభ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో రకరకాల సమీకరణాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పొత్తులపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.